హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే కొద్ది గంటల క్రితం వచ్చేసినాయి. చాలామంది స్టూడెంట్స్కి మార్క్స్ బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొద్దిమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, అలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోని ఎవరికన్నా తక్కువ మార్కులు వచ్చి ఫీల్ అవుతున్న స్టూడెంట్స్కి తప్పనిసరిగా నా వీడియో అయితే చూసే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో కమింగ్ టు ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. ముందు సెకండ్ ఇయర్ గురించి ఒక్కసారి మాట్లాడతాను. సెకండ్ ఇయర్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ మార్కులు మాత్రమే మనకు ఉపయోగం. సెకండ్ ఇయర్ మార్కుల్లో 75% కనుక వచ్చి ఉన్నట్లయితే సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్ మార్క్స్తో మనకేం పని లేదు. సెకండ్ ఇయర్ మార్క్స్ కనుక మీకు 75% వచ్చి ఉంటే, అంటే 530కి 397.5 ఓపెన్ కేటగిరీ కానీ, ఓబీసీ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే 530కి 347.8 348 అనుకోండి, 65% కనుక వచ్చుంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. సో స్కోర్ తగ్గినంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. మీరు ఎలిజిబుల్, ఎన్ఐటీ అయినా ఐఐటీ అయినా ఎలిజిబుల్. ఎంసెట్కి వచ్చేసరికి అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు మనకి, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అయితే ఏమి ఉండదు మనకి. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మార్కులు తగ్గినంత మాత్రాన మీరు బాధపడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. ఆ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయ్యి కౌన్సిలింగ్ లోపల కనుక మీకు గనక పాస్ సర్టిఫికేట్ కనుక మీకు వచ్చేస్తే, మీరు ఎన్ఐటీ ఐఐటీలో ర్యాంక్ వచ్చి ఉంటే అక్కడ కూడా ఎలిజిబుల్లే, మీరు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఎంసెట్లో కూడా అంతే. మనకి కౌన్సిలింగ్ జరిగే టైంకి ఏ రౌండ్ అయినా సర్లే, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏ రౌండ్స్ అయ్యే లోపలైనా మీకు రిజల్ట్ కనుక వచ్చి ఉంటే ఆ రిజల్ట్ తీసుకొని మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు సీట్ ఇస్తారు. దానికి ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఫెయిల్ అయిన దానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది సీనియర్ ఇంటర్ రాసిన స్టూడెంట్స్ ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళు కంగారు పడకుండా ఎంసెట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అట్ ద సేమ్ టైం కమింగ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయ్యేలాగైతే ప్రయత్నం చేయండి. సో మీ కెరీర్ ఈ ఇయర్ అనేది గ్యాప్ అనేది వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. సో కమింగ్ టు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్లో ఎవరికైతే మార్క్స్ తగ్గినాయో మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మీ సర్టిఫికేట్ మీకు ఇప్పుడు ఏమీ ఉండదు. సో సర్టిఫికేట్ లేనినప్పుడు మీరు దాని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయినా కూడా మీరు బాధపడాల్సిన పని లేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయితే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి లాంగ్ మెమో అని వస్తుంది పద్ధతి, అందులో మాత్రమే ఉంటాయి. ఈ ఫస్ట్ ఇయర్లో మీరు ఫెయిల్ అయినా, బెటర్మెంట్ రాసినా అక్కడేమి స్టార్ మార్కులు కానీ ఎలాంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఎటువంటి పుకారు నమ్మకండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మార్క్స్ తగ్గి రేపు బెటర్మెంట్లో మార్కులు పెరిగితే హ్యాపీగా ఆ మార్క్స్ తోటి మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది. లేదా ఇప్పుడు ఏదైనా 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఇమీడియట్గా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అవ్వండి. ఎక్కడ సర్టిఫికెట్లో సప్లిమెంటరీ కానీ ఏమీ ఉండదు, స్టార్ మార్కులు కానీ ఏమి ఉండదు. మీరు అలాంటి పుకార్లు కానీ ఏమీ నమ్మకండి. ఫస్ట్ ఇయర్ మార్క్స్ సర్టిఫికేట్స్ మనకి అసలు ఇక్కడ ఇవ్వరు కూడా. కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టడం, అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ అయితే బెటర్మెంట్కి అప్లై చేయడం. కాబట్టి ఈ సర్టిఫికేట్తో మనకేం పని లేదు. కాకపోతే మార్కులు తగ్గినా, కాస్త ఫెయిల్ అయినా మీరు ఇది ఒక గుణపాఠంలాగా అనుకొని, ఓహో నేను కాస్త ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదు, లేకపోతే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లే చేశాను, దాని నుంచి బయటపడి కాస్త టెక్స్ట్ బుక్లోని మంచి క్వశ్చన్స్ కూడా చేద్దామని ఆలోచనతో ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. మార్కులు తగ్గిపోయినంత మాత్రాన ఇదే మనకి ఫైనల్ క్రైటీరియా ఏం కాదు. మార్కులు ఒక్కటే మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. అందులోనూ ఫస్ట్ ఇయర్ మార్కులు దేనికి పరిగణలోకి తీసుకోరు. ఎన్ఐటీ అయినా ఐఐటీ అయినా ఎందులో కూడా మనకి పెద్దగా ఆ మార్కులే కన్సిడర్ చేయరు. అలా చేయరు కదా అని మనం నెగ్లిజెన్స్ ప్రదర్శించకుండా, ఒకసారి మార్కులు తగ్గినాయి లేదా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యామనుకుంటే దాని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకొని కమింగ్ వెంటనే ఒక 1 మంత్లోనే మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు డెఫినెట్గా ఇంటర్మీడియట్లో మార్క్స్ రావటం అనేది జరుగుతుంది. కాకపోతే కొద్దిగా మీరు శ్రద్ధ చూపించాలి. లాస్ట్ 1 వీకే చదువుదాం, లాస్ట్ 1 మంతే చదువుదాం అనేసరికి వాళ్ళకే స్కోర్ తగ్గి ఉంటాయి. కాబట్టి ఈ టైంలో స్టూడెంట్స్ అందరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన పనేమీ లేదు. అఫ్కోర్స్ బాధ అనేది ఉంటుంది సహజంగా. అంత మాత్రాన ఇక్కడతో మన గమ్యం ఆగిపోదు, ఇంకా ముందుంది. సో ఫస్ట్ ఇయర్లో మార్క్స్ తగ్గినంత మాత్రాన ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎప్పుడు కూడా క్రైటీరియా కాదు. ఇది తెలుసుకొని ఒక మ్యాచ్ ఓడిపోయామంటే నెక్స్ట్ మ్యాచ్ గెలవటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా నాకు రాదు ఆట వదిలేస్తానంటాం చాలా పెద్ద తప్పు. కాబట్టి స్టూడెంట్స్ కావచ్చు, పర్టికులర్గా పేరెంట్స్ ఎక్కడ తగ్గినాయో లేకపోతే ఎందుకు అర్థం కాలేదో అదేమైనా అర్థం చేయడానికి, లేదా స్పెషల్ ట్యూషన్ పెట్టించడానికి, లేకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, అలా చూసుకున్న ఏదో ఒకటి మీ స్టూడెంట్కి, మీ అబ్బాయికి మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఏం పర్లేదనేటువంటి ధైర్యాన్ని మీరు ఇవ్వాలి. అలాగే స్టూడెంట్స్ కూడా పేరెంట్స్కి మీరు కూడా సపోర్ట్ చేయాలి. నేను కొద్దిగా సరిగా చదవలేదు, నా మార్క్స్ తగ్గినాయి, ఈసారి డెఫినెట్గా చదువుతానని ఈ 1 మంత్ పాటు కనుక మీరు ఖచ్చితంగా బాగా చదివితే
మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను కాబట్టి బెటర్మెంట్లో చాలా మందికి స్కోర్స్ పెరిగిన వాళ్ళు, చాలా కొన్ని 100 మార్కులు పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు కరెక్ట్గా చదువుకొని. కాబట్టి మీరు కూడా ధైర్యంగా చదవండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మార్కులు తగ్గటం అనేది ఇక్కడతో మనకు అయిపోదు, మనకి ఇంకా ముందైతే ఉంది. అందులో ఉన్న లోపం ఏంటో తెలుసుకోండి. అది మీ కష్టపడటంలో వచ్చింది తప్ప ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నమ్ముకోవటం వల్ల జరిగిందా? ఈసారి తెలంగాణలో పేపర్లన్నీ అలాగే వచ్చినాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ రాలేదు. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ నష్టపోయారు, మార్కులు తగ్గటంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించింది. కాబట్టి అలా కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా మార్క్స్ అయితే పెరుగుతాయి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దానికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.